ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది కూడా షేర్ చేయండి. హాయ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్, సీటెట్ 2019కి సంబంధించి డిసెంబర్లో మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. మనకు ఈ యొక్క ఆగస్ట్ నెలలో నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. సో దరఖాస్తు అయితే ప్రారంభమైతే అయిపోయాయి కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లై అనేది చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ మీరు ఇలా ఓపెన్ అయినా చేసిన తర్వాత ఇక్కడ కరెంట్ ఈవెంట్స్లో కానీ లేదంటే కింద మనకు ఇలా కనిపిస్తుంటుంది. ఓకే, న్యూస్ అండ్ ఈవెంట్స్ దగ్గర సీటెట్ డిసెంబర్ 2019 అప్లికేషన్ ఫామ్ అని చెప్పి కనిపిస్తుంది. దాన్ని క్లిక్ అనేది చేసినట్లయితే ఇక్కడ మనకు స్టెప్ బై స్టెప్ ఎటువంటి ప్రాసెస్ అనేది ఉంటుంది అనేది కూడా తెలపడం జరిగింది. ఓకే, అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఫస్ట్, తర్వాత మన యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి, తర్వాత మన యొక్క ఫోటోని సిగ్నేచర్ని అప్లోడ్ అనేది చేయాలి, తర్వాత ఫీజు అనేది పే చేయాలి, తర్వాత మన యొక్క అప్లికేషన్ అనేది కన్ఫర్మేషన్ పేజ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, సో ఇక్కడ మనం అప్లై అనేది ఉంది కదా, సో దీన్ని ఇలా క్లిక్ అనేది చేయండి. అలా చేసిన తర్వాత ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, మీరు పేపర్ 1 కానీ లేదంటే పేపర్ 2 ఈ రెండింటిలో ఏదో ఒకటి రాయాలనుకుంటే మీరు జనరల్ కేటగిరీ అభ్యర్థులైనా లేదంటే ఓబీసీ వారైనా సరే 700 రూపాయలు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, ఏదో ఒకటి రాయాలనుకుంటే జనరల్ వారికి కానీ ఓబీసీ వారికి కానీ 700 రూపాయలుగా ఉంది. కానీ ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో వీరు 350 రూపీస్ అనేది చెల్లిస్తే సరిపోతుంది. ఓకే, ఎగ్జామ్కి సంబంధించి పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ. ఒకవేళ మీరు రెండింటికి కూడా ఎలిజిబుల్ ఉండి అప్లై అని చేయాలనుకున్నారు అనుకోండి, ఓకే, జనరల్ కానీ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు అయితే 1200 రూపాయలు చెల్లించాలి. ఓకే, 1200 రూపాయలు చెల్లించాలి. డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ అయితే మనకు 600 రూపీస్ అనేది చెల్లిస్తే సరిపోతుంది. ఓకే, సో ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. సో తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఐ హ్యావ్ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని చెప్పి టిక్ మార్క్ అనేది ఉంది, అక్కడ చేయాలన్నమాట. తర్వాత క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని చెప్పి క్లిక్ అనేది చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట. సో ముందుగా మీరు క్యాండిడేట్ నేమ్ అంటే మీ యొక్క నేమ్, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, తర్వాత ఐడెంటిఫై టైప్ ఇక్కడ ఓటర్ కానీ పాస్పోర్ట్ కానీ బ్యాంక్ అకౌంట్ ఇలా చాలా ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఏదైనా ఇచ్చి మనం సబ్మిట్ అనేది చేయవచ్చు అనమాట. ఓకే, సో బ్యాంక్ అకౌంట్ అయినా పర్లేదు, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో జెండర్ కూడా ఇచ్చేయండి, తర్వాత బ్యాంక్ అకౌంట్ తాలూకా డీటెయిల్స్ ఇచ్చేయండి, అడ్రస్ ఇన్ఫర్మేషన్, తర్వాత మనం పాస్వర్డ్ని అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత సెక్యూరిటీ పిన్ కూడా సబ్మిట్ చేయాలి. ఓకే, సో ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ అనేది చేస్తాం కదా, చేసిన తర్వాత బయట మనకు లాగిన్ అయితే అవ్వాలన్నమాట. అది మీకు చూపిస్తాను. మనం ఇలా పూర్తిగా అప్లికేషన్ ఫామ్ ఇక్కడ చూసారు కదా, చివరి వరకు కూడా వచ్చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చాలా సెక్యూరిటీ అనమాట. ఈ యొక్క హాల్ టికెట్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకునే సమయంలో ఈ యొక్క అప్లికేషన్ అన్నింటికి కూడా మనం పాస్వర్డ్ అనేది ఇచ్చుకోవడం అనేది ఫుల్ సెక్యూరిటీతో మనకు ఉండడం జరుగుతుంది. సో అప్లికేషన్ నెంబర్ అనేది వచ్చిన తర్వాత మనం పెట్టుకున్న పాస్వర్డ్ని, తర్వాత ఇక్కడ కింద కనిపిస్తున్న గ్రీన్ కలర్లో ఉన్న సెక్యూరిటీ పిన్ని ఎంటర్ చేసి సైన్ అనేది చేయాలి. రేపున్న హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కూడా ఈ విధంగా చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో మనం అప్లికేషన్ నెంబర్ని, హాల్ టికెట్స్ని కూడా మనం డౌన్లోడ్ అనేది చేసుకునేందుకు ఖచ్చితంగా ఈ యొక్క పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకు సమాచారం అయితే ఉంది. స్టెప్ బై స్టెప్ మీరు ప్రాసెస్ అనేది చేయవచ్చు. ఓకే, సో మొబైల్లో చేయొచ్చు, అంతేకాకుండా కంప్యూటర్లో కూడా చేసుకునేందుకు ఆస్కారం అయితే ఉంటుంది. ఓకేనా, తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ ప్రతి ఫ్రెండ్ కూడా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.